స్వాగతమో దేవా, సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. నీ దివ్య సన్నిధిన పూజలు చేయగ వేంచేసిన ఈ శుభవేళ, స్వాగతమో దేవా, సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా, ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. మా దోషములను క్షమించు స్వామి, మా దోషములను క్షమించు స్వామి, నీ కృపలో మము నడిపించు దేవా, నీ కృపలో మము నడిపించు దేవా. స్వాగతమో దేవా, సుమ స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. చేసేడి ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం, గురువుతో చేసేడి ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం. ఆత్మను మాపై కురిపించు స్వామి, ఆత్మను మాపై కురిపించు స్వామి, మా
రోజు ఏర్పాటు చేయబడినటువంటి ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మరి కార్యక్రమాన్ని దేవుడు ఎంగేజ్మెంట్ ను ఆశీర్వాదకరంగా ప్రభు మన మధ్యలో ఘనంగా జరిగింపచేయనట్లు ఆయన నడిపింపు కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. వేదిక యొద్దకు ఫంక్షన్ హాల్కి వెళ్తుండగా ప్రభు మనకు తోడేండి నడిపించినట్లుగాను శక్తిమంతుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామమునికే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మా ప్రియులు నా తండ్రి ప్రభా, ఇదిగో అత్యంత సమీపస్తులు సంఘ సభ్యులు చిట్టల యాకూబ్ నాన్నను రాహిలమ్మను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే నా ప్రభు నా తండ్రి మా ప్రియులు ఎర్కచర్ల వెంకన్న గారు హేమలతను బట్టి వారి బిడ్డలను ప్రభా ఇరు కుటుంబాలను మీరు సమైక్యపరచుకొని వారికి ద్వారా ప్రభు నా తండ్రి మీరు అనుగ్రహించినటువంటి సంతానములో నుండి కుమారుడు చిన్నోడు అయా సందీప్ కుమారుని బట్టి కుమార్తె ప్రభు ఆయా సాయి స్త్రీని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ బిడ్డలిద్దరిని ప్రభు ఒక నూతనమైనటువంటి కుటుంబముగా ఇదిగో మీ నామములు కట్ట పూనుకున్నప్పుడు ప్రభు ఆలోచన చేసినప్పుడు ప్రభు దాన్ని మీరు సఫలీకృతం చేసి ఈ దినము నాయన ప్రభు ఎంగేజ్మెంట్ వరకు నాయన ప్రభు ఈ నిశ్చితార్థ కార్యక్రమం వరకు మమ్మల్ని నడిపించినందుకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అందుకొరకే ఏర్పాటు చేసుకున్నటువంటి వివాహ ఇదిగో నా తండ్రి ప్రభు నిశ్చితార్థ వేదిక కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. అందుకొరకు మేము సిద్ధపడి బయలుదేరుతున్నాం నాయన ఫంక్షన్ హాల్కు. నీ కృపను మీ తోడును మాతో ఉంచి చేరాల్సిన గమ్యానికి మమ్మల్ని సురక్షితంగా నడిపించమని వేడుకుంటున్నాం. ఈ రోజు జరగవలసిన కార్యక్రమం క్రమంగా మర్యాదగా మీకు మహిమకరంగా జరుగునట్లుగా అనేకులు ఆశ్చర్యపడి సంతోషించున్నట్లుగా ఈ కార్యక్రమం ద్వారా అనేకులు నీలో సంతోషించున్నట్లుగా విశేషంగా ఏర్పాటు చేయబడిన ఎవరి బిడ్డలిద్దరు ప్రభా నీలో పరవశించున్నట్లుగా ప్రభా ఈ కార్యక్రమాన్ని విజయవంతము చేయమని వేడుకుంటున్నాం. అందులో కొరత అవకాశాలన్నీ కూడా మీ మహిమస్తులు మీరు తీర్చండి. ఏది కూడా కొదవ లేకుండా కృప చూపుదేవా క్రమంగా మర్యాదగా ప్రభా అందరికి అనుకూలంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. అందుకొరకే పిలువబడినటువంటి ఇరు కుటుంబీకులు సంబంధికులు ప్రభు తండ్రి సమీపస్తులు రక్త సంబంధికులు ప్రభు విశేషంగా నా తండ్రి సంఘ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేక మంది సేవకులను కూడా మా మధ్యలో మీరు ఉంచబోతున్నందుకు వందనాలు. అయా నా తండ్రి ప్రభు యవనస్తులు ప్రభు అనేకులకు ఆదర్శవంతమైనటువంటి ఒక మంచి దాంపత్య కుటుంబముగా ప్రభు ఈ రోజు మీరు బిడ్డలు మీరు దీవించబోతున్నందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. భారతదేశం యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. నీ కృప నీ బిడ్డలు తోడుండండి, మా ప్రయాణంలో సహాయపడండి. ప్రతి అవసరత అక్కర్లు మీలో తీర్చి మీ నామానికి బయట తెచ్చుకోమని నీ దివ్యమైన హస్తాలకు నీ బిడ్డలు ఇద్దరిని సమర్పించుకుంటూ నీ చాచిన హస్తం నీ బిడ్డల మీద ఉంచి మహిమా ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరు పొందమని వేడుకుంటాం. ఆ తోడేవిని నడిపించమని యేసు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధలో కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి.
ఈ కార్యక్రమం ఘనమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో అనేక దినాల నుంచి మేము ప్రార్థన చేసిన రీతిగా ఈ దినాన్ని ప్రభువా ప్రియ కుటుంబాల్లోనూ మాలో మా యొక్క కనులేదుట ప్రభువా ఘనంగా మీకు మహిమకరంగా ఉండటం కొరకు ఇదిగో యవనస్తులైనటువంటి సందీపును సాయి స్త్రీలను వారి భవిష్యత్ తరాలకు వారి మంచి మంచి దంపతులుగా దాంపత్య జీవితాన్ని కొనసాగించడం కొరకు వారిరువుని ఒకటిగా చేయడానికి మీరు ఇచ్చిన అయానతని తలంపుల కొరకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. అందు నిమిత్తమే వివాహం ముందు వస్తూ ఏర్పాటుగా నా తల్లి ప్రభు ఈ నిశ్చితార్థ కార్యక్రమము ఇరు కుటుంబాలకును విశేషంగా సంఘము అనేకులు ప్రభు నా తండ్రి ఈ యొక్క సందర్భాన్ని చూసి మీలో పరవశించి ఆనందిస్తూ మిమ్మల్ని మహిమపరచడానికి ప్రభువ ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి అంతవరకు మీరే మాతో ఉండి నడిపించమని అన్నీ కూడా క్రమంగా మర్యాదగా మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఉంచమని దేవా నాతో ఉన్న దైవ సేవకులు మమ్మల్ని నిబిడల కొరకు ప్రభువా వారంతని మీరు వాడుకోమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నా. అన్ని విషయంలో మహిమ ఘనత ప్రభావాలు మా ద్వారా మీరు పొందమని వేడుకుంటూ ఈ యవన బిడ్డలిద్దరిని నీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామం పేరిటి ప్రార్థనను సమర్పించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి ఇక సంఘస్థులు ఉన్నారు, యవన బిడ్డలు ముందుకు వచ్చి ప్రభుని మహిమపరుస్తూ ఒక పాట ద్వారా ప్రభుని కనపరిచిన అనంతరము మరి ఇరువురికి ఆదిదూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. సంబంధించినటువంటి నూతన వస్త్రాలు అలాగే చేర్చుకున్నటువంటి ప్రతి సమాలు ప్రతి చేతులకి ధరిస్తుండగా నెమ్మది శాంతి సమాధానం ఆశీర్వాదం దయచేయాలి. ముందున్న సమయం దీవెనకరంగా మాకు అంధకార ఎక్కువ అందిస్తూ నడిపించి విధానానికి విజ్ఞానం దయచేయాలి. మీరే ఆరంభంలో తండ్రి కోరుకుంటూ ఒక అందరి గట్టిగా చప్పలు కొట్టి ప్రభునామాన్ని కనపరుస్తాం. నిలబెట్టి తీసుకుందో అందరినీ.
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, అనుగ్రహమే ఆయుష్మానము నీ వరమే, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. వైభోగమే పరిణాయమే మరి పెళ్లి సంబరమే, కళ్యాణమే వైభోగమే పరిణాయమే మరి పెళ్లి సంబరమే, అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు, అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు, జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే పరిశుద్ధ వివాహము, పెరిగే నిరంతర సంతోషం. పెళ్లి కుమారుడు వేదికను అలంకరిస్తున్నాడు. వైభోగమే పరిణాయమే వైభోగమే. మనమందరం లేచి పరాకుతాలైనా నిన్ను ఆలిమగలరా. రెవరెండ్ స్టీవెన్ పాల్ గారు నల్గొండ, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆది కాండము 24వ అధ్యాయము 50 నుంచి 53 వచనాలు చదువుకుందాం. లాబానును బేతుయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగా కానీ ఉత్తరమిచ్చిరి. అబ్రాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువగల వస్తువులను ఇచ్చెను. దేవుడి మాట ద్వారా 62వ అధ్యాయం 5వ వచనం. యవనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకునేదారు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురిని చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గురించి సంతోషించు. ఓ పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు
కార్యక్రమంలో ప్రభు మేమందరము వారి భాగస్తులమై మీ నామమును స్తుతించే ధన్యత మీరు ఇచ్చారు. ఇదిగో సందీపనని బట్టి, ఇదిగో ప్రభు మీ కుమార్తె సాయిశ్రీని బట్టి మీ నామమును స్తుతిస్తూ ఉంటున్నాం. ముందస్తు వివాహానికి సిద్ధపరచడానికి ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో ప్రభు అనేక మందిని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకంగా దైవ వర్తమానాన్ని వినడానికి ఇదిగో ప్రభు సిద్ధపడుతున్నటువంటి వారికి చేరవలసిన అందరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకోమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దైవజనుడిని ఇదిగో ప్రభు అని యొక్క పరలోకపు రాజ్యపు మాటల చేత ప్రభు మీరు నింపి మా తన ద్వారా మాతో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తూ ముందున్నటువంటి ఈ కూడికంతని ఘనముగా జరిగించి ఇదిగో ప్రభు నవ దంపతులుగా సిద్ధపరచబోతున్నటువంటి వారిని మీరు ఆశీర్వదించి మీరు మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తూ ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకలు ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దైవజనులైన మిమ్మలను అలాగనే ప్రత్యేకించి ఇరు కుటుంబాలకు వచ్చిన బంధువర్గాన్ని సంఘాలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ప్రభు పేరిట మొదటగా ప్రేమతో ఆహ్వానించినటువంటి అన్న యాకోబన్న కుమారుడు సందీప్ని బట్టి నేను సంతోషిస్తూ ప్రభువును మహిమపరుస్తూ ఉన్నాను. అలాగే మన గ్రామ సంఘ కాపరిగాను ఆత్మపూర్ణులైన దైవజనులుగా వారు కూడా అవును. అలాగే నాతోటి దైవ సేవకులు నలుగురు వచ్చినటువంటి సేవకులందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు. ఇందులో ముఖ్యంగా లాజరస్ గారు మాత్రమే నేను గుర్తుపట్టగలుగుతూ ఉన్నాను. ఇంతవారు కూడా నన్ను చూశారు, కాకపోతే ప్రత్యక్షంగా వారికి నాకు ఆత్మీయంగా ఎక్కువగా కలుసుకోలేకపోయాను. దాన్ని బట్టి నేను వారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గ్రీటింగ్స్ టైం ఇచ్చారు. వందనాలు పాస్టర్ గారు. మా గ్రామం నుండి అనగా కల్వెలపాలెం, ఒకప్పుడు వేమలపల్లి మండలం, ఇప్పుడు మాల్గులపల్లె, ఇప్పటి పల్లె, ఏదో ఒక పల్లె. ఆ మండలంలో నుండి నేను 95లో నగరికల్ వెళ్ళాను. అక్కడ నుండి 95 నుండి కూడా సేవలో ఉన్నాను. ఈ రీతిగా ఈరోజు మన యొక్క తల్లి సంఘము కల్లెలపాలెమే అని చెప్పుకోవడానికి కొన్నిసార్లు తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి తల్లి సంఘము కల్లెలపాలెం, అది కుల సమాజం నల్గొండ అని కూడా నేను చెప్తాను. ఒక ప్రకాశం గారు ఉన్నప్పుడు కొంచెం నాకు ఐడియా ఉన్నది. ఆ విధంగా బ్యాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ గురించి నేను కొంత మాట్లాడగలుగుతూ ఉన్నాను. మరి సార్ మీరు గ్రీటింగ్ టైం ఇచ్చారు, ఎక్కువ టైం లేదు కాబట్టి త్వరగా ముగిస్తాను. ఒక వాక్యం చదువునగా ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించి భూమిని నిండించండి. చాలు. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఇది. దేవుడు అని మొట్టమొదటిగానే రాయబడి ఉన్నది అక్కడ. దేవుడు ప్రతి ఒక్కరి ఎడల వివాహ వ్యవస్థలో మొట్టమొదటిగా వివాహ వ్యవస్థను స్థిరపరిచిన తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానము, ఆయన ఇచ్చిన దీవెన, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే మీరు భూమిని నిండించాలని దేవుని కోరిక, మీరు ఫలించాలని దేవుని కోరిక, మీరు విస్తరించాలని దేవుని కోరిక. ఆ రీతిగా ఫలించుట కొరకు, విస్తరించుట కొరకు, భూమిని నిండించుట కొరకు, స్వార్థతో పరిచారికలుగా ఉండుట కొరకు నేను ప్రార్థన చేయగలను మీ కొరకని తెలియచేస్తూ 9వ అధ్యాయం ఆది కాండంలో 7వ వచనంలో కూడా అక్కడ ఒక మాట రాయబడింది. చదువుకుందాం. ఆది కాండం 9:7వ వచనం. మీరు ఇక్కడ ఉన్నటువంటి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి. దానికి ముందు కూడా రాయబడి ఉంది దేవుడు అని రాయబడి ఉంది. దానికి ముందు కూడా దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడే ప్రత్యక్షంగా మాట్లాడుతున్నటువంటి మాట, మీరు ఫలించాలని, అభివృద్ధి చెందాలని, అలాగే భూమి మీద సమృద్ధిగా సంతానము కనాలి. వైవాహిక జీవితంలో మ్యారేజ్ అయినటువంటి వారిలో ఒక 2 సంవత్సరాలు ఆలస్యమైంది అనుకోండి, ఒక 3 సంవత్సరాలు ఆలస్యమైంది అనుకోండి, ఒక 4 ఏళ్ళు అయిపోయింది అనుకోండి, ఇక అంతే. ఇక వారికి వచ్చేటటువంటి కీర్తి ఎంత అంటే తలెత్తుకొని తిరగలేరు పాపం. మా సంఘంలో ఒక అమ్మాయి ఉంది, 7 సంవత్సరంలో వివాహమై సంతానం అందలే. పాపం అని ఎదురుగుండా ముఖం పట్టుకొని ఒక ఆవిడ అన్నదట,
ఎన్నేళ్ళు అయింది బుజ్జి నీ పెళ్ళి అయ్యి? 7 ఏళ్ళు అయింది. 7 ఏళ్ళు అయిందా? అయ్యో పాపం, ఇంకేం పుడతారు ఈ బిడ్డకు అన్నదంట. అయ్యగారు ఇంత మాట అన్నది, నా మొహం చిన్నపోయింది, ఏం చేయాలి అయ్యగారు అన్నాను. నేనన్నాను ఒక మాట, శారాకి 8 ఏళ్ళకు ఇచ్చాడమ్మా దేవుడు గర్భఫలం అని అడిగాను. ఓ అయ్యగారు 90 ఏళ్ళు మనం బతామా బతుకుతామన్న విషయం పక్కన పెట్టు, 90 ఏళ్ళకు కుమార్ అలాగే సాయి శ్రీలు వీరిరువురిని దేవుడు తలంచారు గనక ఈ సమయంలో ఇద్దరు యవనస్తులు వారు చక్కగా చాలా ముచ్చటగా మనమైనటువంటి మంచి క్రమశిక్షణ కలిగినటువంటి 10 మాటలు అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయని తలంచి ఈ భాగాన్ని మీ కొరకు ముందు చదివిస్తూ ఉన్నారు. 118వ కీర్తనలో ఇదిగో 23, 24 వచనములో ఒక మంచి మాటలు రాయబడి ఉన్నాయి. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. ఒకసారి బైబిల్ ఉన్న వారందరూ తెరచి చూడగా చదువుదాం, మనం అందరం జాగ్రత్తగా విందాం. వెనకాల ఉన్నవారు అమ్మ మాట్లాడవద్దు, మీరు కొద్దిసేపట్లో మీరు అప్పుడే అయిపోయింది అన్నట్లుగానే ముగిస్తాం కార్యక్రమం, మీరేం అభ్యంతరపడాల్సిన పని లేదు. ఇది యెహోవా వలన కలిగినది, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. కింద అంటాడు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదము. ఈ 2 విషయాలను, ఈ 2 వచనాలు ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాం. ఇది యెహోవా వలన కలిగినది. ప్రియ నా దేవుని బిడ్డలారా, ఇస్సాకు యవనస్తుడిగా ఉన్నప్పుడు మరి ఆ యొక్క వివాహ ఏర్పాటులో ఒక సంఘటన నేను మీకు ఇంతకుముందు చదివించాను. మొదటి భాగముగా ఆదికాండం 24వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ తనకు వివాహ ఏర్పాటులో అక్కడ జరిగిన పలకబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట, ఇది యెహోవా యెహోవా వలన కలిగిన కార్యము, ఇది మేము అవునని గాని కాదని గాని చెప్పచాలము. వయసులో ఉన్నటువంటి యవనస్తునికి ఇదిగో ఇస్సాకుకు రిబ్కను, ఇదిగో మధ్యవర్తి అయినటువంటి లాబాను ద్వారా ఆ సంఘటన, ఆ వివాహ ఏర్పాటు జరిగినట్లు చూస్తూ ఉన్నాం. ఏ వివాహములోనైతే దైవజనుల యొక్క సంబంధాలు ఉంటాయో ఆ వివాహము బలమైనవిగా, ప్రతిష్టమైనవిగా, ఆశీర్వాదకరమైనవిగా, దీవెనకరమైనవిగా ఉంటాయని చెప్పడానికి మరొక రుజువు దైవ వాక్యము. ఈ వివాహ ఏర్పాటులో దైవజనులు పురికొల్పారు, దైవజనులు ప్రోత్సాహాన్ని తీసుకున్నారు. సందీప్ అన్నాడు, నాన్న సందీప్ నీతో నేను మాట్లాడాలిరా అన్నాడు. ఏం మాట్లాడాలి అన్నాడు. నా ముద్దుల కుమారుడు సందీప్ కుమార్, ఇదిగో ఇటు తనకు ఎదురుగా ఉన్నటువంటి, అలాగనే వారి ప్రక్కన నిలబడినటువంటి ఎరకచర్ల వెంకన్న హేమలత గారి కుమార్తెను మీ ఇంటి కోడలుగా, మీ అబ్బాయికి కుమారునిగా స్వీకరించడము, అనగా అంగీకరించి చేసుకోవడము మీకు సమ్మతేనా? ఇష్టమే. అలాగనే వెంకన్న గారు, హేమలతలు మీరు కూడా మీ సమ్మతిని తెలియచేయండి. మీ ఇంటి అల్లుడుగాను మీ అమ్మాయికి భర్తగా చేసుకోవడం మీకేం అభ్యంతరం లేదుగా? ఇష్టమే కదా? గట్టిగా చెప్పాలి కాబట్టి ప్రభునామానికి కనపడతా. సో అయితే ఉంగరములు ఉన్నాయి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో నిశ్చితార్థ కార్యక్రమంలో జతపరచడానికి సిద్ధంగా ఉన్న ప్రదీప్కు, సాయిశ్రీకి దేవుని సేవకుడుగా నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ సమయంలో తీసుకురాబడిన ఒక ఉంగరముల కొరకు ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. కృపా కనికరములు గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శాశ్వతమైన కృప, అపారమైన నీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి మా నిండు హృదయాలతో నీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాను నాయన. నీ అనాధికార సంకల్పంలో, నీ ప్రణాళికలో, నీ చిత్తములో నువ్వు నిర్ణయింపబడిన ప్రకారముగా నేడు అనబడు దినాల్లో ప్రభువా నీ కార్యములు నువ్వు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. మరి విశేషముగా ఇదిగో ఈ లోకములో నువ్వు సృష్టించిన నరుడు నారి ఒంటరిగా ఉండడం నీ చిత్తము కాదని ఎరిగి వారికి సాటి అయిన సహాయాలను, జీవిత భాగస్వాములను ఏర్పాటు చేయడము నీ చిత్తమై ఉంది.
ఆ రీతిగా ఏదేను తోటలో వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి నాటి నుంచి నేటి వరకు కూడా అనేక మంది సమయంలో నీ సంకల్పాన్ని మరొకసారి ఇదిగో సందీప్ జీవితంలో, తండ్రి సాయిశ్రీ జీవితంలో మేము చూస్తున్నాం. నీకు స్తోత్రాలు. ఆ రీతిగా ఇరువురు తల్లిదండ్రులు కూడా వారి సమ్మతిని తెలియజేస్తూ ఉంటుండగా, అలనాడు ఏ రీతిగా అయితే ఇస్సాకును వివాహము చేసుకున్నటకు ఇదిగో నాయన అయ్యా రిబకా ఏ రీతిగా సిద్ధపడిందో ఆ రీతిగా సాయిశ్రీ సిద్ధపడుతూ ఉంటుండగా ఇరువురు కుటుంబాల నుంచి తీసుకుని వచ్చిన తండ్రి ఈ వెండి బంగారు నగల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం నాయన. ఇదిగో వీటిని నీ నామాన్ని బట్టి ప్రతిష్ఠిస్తున్నాం, నీ నామాన్ని బట్టి ఆశీర్వదిస్తున్నాం, నీ రక్త ప్రోక్షణలోనికి తీసుకుని వస్తున్నాం. ఇదిగో ఈ ఉంగరంలో ఒకరినొకరు మార్చుకుంటుండగా ఇది పరిశుద్ధ వివాహానికి, ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి ఒక నిబంధనకు గుర్తుగా తండ్రి నీవు స్థిరపరిచి నీ రక్త ప్రోక్షణలో దీన్ని జరిగించమని బ్రతిమలాడుతుంటున్నాను. మరొకసారి ఇదిగో నాయన ఈ వెండి బంగారు ఉంగరములన్నిటిని కూడా నువ్వు ఆశీర్వదిస్తుంటుండగా నీ పరలోకపు దీవెనలు ప్రభువా నీ బిడ్డల పైన నిండారుగా ఉంచమని ముందున్న కార్యక్రమాన్ని మీ దైవ చేతులకు అప్పగించుకుంటూ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు యొక్క మహోన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వారిలో ఈ ఉంగరం సో సందీప్ మా ఎదురుగా ఉన్నటువంటి సాయిశ్రీని నీ భారీ భాగస్తురాలు నీ భారీగా చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టం. గట్టిగా చప్పలు కొట్టరేంటి మీరు? గట్టిగా కొట్టండి. yes. అలాగనే సాయిశ్రీ ఉమా ఇప్పుడు నవ్వుతుందంటే అర్థం వచ్చేసుకోవడం నీకు ఇష్టమేనా? గట్టిగా చప్పలు కొట్టి ప్రభునామం. ఈ రెండు ఎస్ఎస్ ఉన్నాయి, నాకే కొంచెం ఎవరిదో నాకు తెలియట్లేదు కనుక ఈ ఉంగరాలు ఎవరిదో గురే పిల్లవి పావులవి ఆహోర్జవ సమయాహో కాచే దేవునికి స్తోత్రములు. సమయంలో మన మధ్యలో అది గులాబీ నీ అంత మంచి దేవుడు, గొప్ప దేవుడు ఎవరు లేరు అంటారు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఈ దినము తండ్రి ఈ శుభ కార్యములోనికి నన్ను మమ్మల్ని మీరు నడిపించినందుకు నీకు వందనాలు. ఇదిగో సందీపుని సాయిశ్రేణి మీరు కోరుకున్నారు, ఎంచుకున్నారు. అయా మేము నమ్ముతున్నాం, విశ్వాసం ఉంచుతున్నాం. అయా ఈ దండలు ఎలాగైతే సువాసన కలిగి అయా ఇదిగో ఉంటాయో వీరి జీవితాలు అనేకులకు దీవెనకరమైన సువాసనం ఈ సువార్తను ప్రకటించేవారుగా వీరిని మీరు చేయబోతున్నందుకు కూడా నీకు వందనాలు. యేసు నామములో నాయన ఇదన వారిని మేము ఆశీర్వదిస్తుండగా, శుభవచనం పలుకుతుండగా, వారిపై మీ శ్రేష్టమైన ఆశీర్వాదాలు ప్రకటిస్తుండగా మాతో మీరందరూ కూడా నాయన మీరు మాతో కూడా కలిసి మీరు ఆమెనందుకు కూడా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. వారిని దీవించబోతున్నందుకు కూడా నీకు వందనాలు. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం గట్టిగా చెప్పడదాం.
స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా మహాగణుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో ప్రభా నా తండ్రి ఎవరిని బట్టి ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాం. దేవానికి స్తోత్రాలు తండ్రి. వీరి కుటుంబాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. పెద్దలు నిర్ణయించినటువంటి నా తండ్రి ప్రభా యొక్క తండ్రి ఎంగేజ్మెంట్ కూడికని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇద్దరు యవనస్తుల బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్న సందీపుని సాయిశ్రీని ఇద్దరు కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న నీకు వందనాలు. ఇరువురు ప్రభా నా తండ్రి ఈ రోజు ప్రధానము చేయబడిన తండ్రి ప్రభా రాబోతున్న వివాహము జరిగి పరిశుద్ధ వివాహము జరిగించుకొని నాయన ప్రభా నీ కొరకు నా తండ్రి ప్రభా ముఖ్యంగా నా తండ్రి నీ మహిమ కొరకు జీవించలాగిన సహాయం దయచేసి ప్రార్థన చేస్తున్నాం. నాయన బిడ్డలు ఇద్దరిని కూడా ప్రభా నీకు పరలోక దీవెనల చేత మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకు వందనాలు. నీ దీవెనలు వారిపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రాలు. నాయన వారిని అన్ని విషయంలో మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. దైవజనుల సమక్షంలో ప్రభా నీ ఈ కార్యక్రమాలు జరిగించుకునే నీ బిడ్డల ప్రభు నా తండ్రి దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రాలు. ప్రభా నిండిన దీవెనలు ఈ బిడ్డలపై కుమరించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు నాయన. మీకు వందనాలు. ఈ కుటుంబాలు నాయన ఇరువురు కుటుంబాలను దీవించండి. వచ్చినటువంటి సేవకులను ఎవరైనా దీవించమని ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు. రక్త సంబంధాలను కుటుంబస్తులను స్నేహితులను ప్రభా తండ్రి వచ్చిన వారందరికీ కూడా దీవించి మీరే మహిమ పొంది మనం ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. ఎంతవరకు ప్రభా అందరినీ చక్కగా నడిపించిన దాసుని ప్రభా జ్ఞానం నుంచి నడిపించారు. దేవానికి స్తోత్రాలు. ప్రభు అందరి కలుగుల సంఘం నుంచి అనేక మంది ఎవరి బిడ్డల ప్రభు నా తండ్రి ఇటీగా ప్రభు మీరు ఆధ్యాత్మిక స్థితిలో ఎదగడానికి మీరు కృపనిచ్చారు. దేవానికి స్తోత్రాలు. ఈ సమయం మధ్యాహ్నం తండ్రి ఈ దీవెనలు ఇద్దరు బిడ్డలపైన కుమరించిన మీరే ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నా. మహిమ ఘనత ప్రభావాలు తెలుసుకోవాలి. సకల మహిమయు ఘనతయు ప్రభావాలు మీకు చెల్లిస్తూ నజరేయుడైన భూమి ఆకాశం సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి నామములో మీరు దీవిస్తూ అడిగి వేడుకొని పొందుతున్నాము తండ్రి. ప్రభుని ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ, నీ రాజ్యము మాకు వచ్చును గాక. నీ చిత్తము పరలోకము ఎలాగో భూమి మీద నెరవేరును గాక. ఉండిన ఆహారము నేడు మాకు దయచి వారును క్షమించిన ప్రకారం అవసరకే కాక, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతర నీవైనావు తండ్రి. ఇప్పుడు పరమధుని దేవుని ప్రేమయు సర్వలోక పాప పరిహారము కొరకే ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారికి కృపయు పరిశుద్ధాత్మనికి నిత్య సన్నిధి శాంతి సమాధానము పరిపూర్ణమైన ఆనందము ప్రత్యేకించి దినము ఏర్పాటు చేయబడినటువంటి ఈ నవ యవనస్తులకు ఈ దంపతులకు కుటుంబాలకు చేరి మనందరికీ దైవజనులకు ప్రభు మరలా వచ్చుకున్నంత వరకు పరిశుద్ధాత్మిక శక్తి నడిపింపు ఇది మొదలుకొని సదాకాలం మనెల్లరికి తోడేండి నడిపించును గాక. ఆమేన్. పాస్టర్లకు అందరికీ గౌరవం ముందుకు పొందిన తిరిగి ఆశీర్వాదాలు ఇచ్చండి. భోజనాలు ఏర్పాటు చేసినాము. అందరం ఫోన్ చేసి సభ్యులకు మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. యేసయ్యా నీ రెక్కలు నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలు నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో
ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి, నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి, నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు. వేటకాని ఊరి నుండి విడిపించువాడవు నీవే, నాశనకరమైన తెగులు నుండి తప్పించువాడవు నీవే. వేటకాని ఊరి నుండి విడిపించువాడవు నీవే, నాశనకరమైన తెగులు నుండి తప్పించువాడవు నీవే. నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. యేసుని తట్టు నా కన్నులెత్తుచున్నాను, నీ వలననే నిత్యము సహాయం కలుగుచున్నది. యేసుని తట్టు నా కన్నులెత్తుచున్నాను, నీ వలననే నిత్యము సహాయం కలుగుచున్నది. ఏ అపాయము రాకుండా నా కుడి ప్రక్కన నిలువము, నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే. ఏ అపాయము రాకుండా నా కుడి ప్రక్కన నిలువము, నా ప్రాణము నిరంతరం కాపాడువాడవు నీవే. నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం.
మన యేసు దేవుడు, మన యేసు దేవుడు. నవరత్న ఖచిత సింహాసనం అధిరోహించగా, నవరత్న ఖచిత సింహాసనం అధిరోహించగా, నవద్వారపురిని దశమద్వారముంచి శాశ్వత స్వర్గము చేయగా, హృదయ గగన సీమలో తారకాళి వీధిలో నడచి వచ్చుచుండెను రారాజచంద్రుడు, మన యేసు దేవుడు, మన యేసు దేవుడు. చేలాంచలములు తళతళమని మెరయ, చేలాంచలములు తళతళమని మెరయ, దశ దిశలన్ దివ్యాత్మల జయ ఘోషలు రేగగా, జయ హో జయ హో జయ హో జయ హో. హృదయ గగన సీమలో తారకాళి వీధిలో నడచి వచ్చుచుండెను రారాజచంద్రుడు, మన యేసు దేవుడు, మన యేసు దేవుడు. పరహితమే పరమధర్మమనే రాజగండముని శమదమాలె తనకు పాదరక్షలైన రక్షకుడది నడచి వచ్చుచుండెను రారాజచంద్రుడు, మన యేసు దేవుడు. హృదయ గగన సీమలో తారకాళి వీధిలో నడచి వచ్చుచుండెను రారాజచంద్రుడు, మన యేసు దేవుడు, మన యేసు దేవుడు. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయా. నా
స్తుతి యాగము నీకే, నా ప్రాణార్పణ నీకే, నా సర్వస్వము నీకే, నా జీవన గానము నీకే. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయా. పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా. ఆత్మజలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా. పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా. ఆత్మజలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా. నీ వెళ్ళు మార్గములందు నా పాదము జారకుండా, నీ వెళ్ళు మార్గములందు నా పాదము జారకుండా, దూతల చేతులలో నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా. నీ దూతల చేతులలో నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయా. శత్రువు చెరలో నుండి నన్ను భద్రముగా నిల్పువాడవు నీవే యేసయ్యా. రక్షణ వస్త్రమును నిత్యము నాపై కప్పువాడవు నీవే యేసయ్యా. శత్రువు చెరలో నుండి నన్ను భద్రముగా నిల్పువాడవు నీవే యేసయ్యా. రక్షణ వస్త్రమును నిత్యము నాపై కప్పువాడవు నీవే యేసయ్యా. జీవించు దినములన్నీయు నాలో పాపము ఉండకుండా, జీవించు దినములన్నీయు నాలో పాపము ఉండకుండా, రక్తపు బిందువుతో నన్ను కడుగువాడవు నీవే యేసయ్యా. నీ రక్తపు బిందువుతో నన్ను కడుగువాడవు నీవే యేసయ్యా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయా. నా స్తుతి యాగము నీకే, నా ప్రాణార్పణ నీకే, నా సర్వస్వము నీకే, నా జీవన గానము నీకే.
మరణం మరణించే మళ్ళీ జీవము ఉదయించే మరణం మరణించే మళ్ళీ జీవం. This is true life, yo. This ain't no story. Yeah, yeah, yeah. నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన బంధమా మరువలేను నీదు ప్రేమను యేసు దైవమా నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన బంధమా మరువలేను నీదు ప్రేమను యేసు దైవమా. I was a young man, I was dropping my pop, hit the block, grab the Glock, yo, the hammer was cocked. For the next high, I thought the pain would subside, smoking blunts, hitting junk with the dirty red eye. I'm at the end of my rope, yo, I got no hope, and my mind was all tripping off the endo I smoked. I thought this was the end, yo, I didn't understand. Then I met the man that would be my best friend. His name is Jesus Christ, gave his life so you can be saved. Drug a cross for the cost, now the payment's been laid. Consecrate my mind and spirit as I make a joyful sound. Casting down my crowns as I hold it down. Casting down my crowns as I hold it down. Casting down my crowns as I hold it down. Casting down my crowns, yeah, 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 yeah. వేదన బాధలలో కృంగిన సమయములో నీ ప్రేమతో నన్ను తాకి ఆదరించినావు చీకటి తొలగించి మహిమతో నింపినావు పరిశుద్ధాత్మతో అభిషేకించి నన్ను విమోచించినావు నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన బంధమా మరువలేను నీదు ప్రేమను యేసు దైవమా. Who's a friend closer than a brother? Keep it real like no other. On the straight and narrow, never leave me like a mother. Keeping my feet from the snares and the task. Got hung up, gave his life, and now I'm giving it back. He's for real, y'all knows he needs before you can ask. So lift up your voice to him and he will forgive your past. What? His name is Jesus Christ. His name is Jesus Christ. Gave his life so you can be saved. Yeah. This is true life. His name is Jesus Christ, gave his life so you can be saved. His name is Jesus Christ, gave his life so you can be saved. Hallelujah. నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన బంధమా మరువలేను నీదు ప్రేమను యేసు దైవమా.
కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా నీవు నాకుండగా నీవే నాండగా నీవు నాకుండగా నీవే నాండగా నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా సర్వకృపానిధివి సంపదలగనివి సర్వకృపానిధివి సంపదలగనివి సకలము 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 చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా